కానీ మనకేమవుతుంది దానివల్ల టైం సరిపోట్లా, సీరియస్నెస్ తగ్గుతూ ఉంది. ఒక వారం రోజుల తర్వాత బిర్యానీ వాసన వస్తే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? నెల రోజులు ఉపవాసం తర్వాత బిర్యానీ వాసన వస్తే ఇంకేమైనా ఉందా? అట్లా మనకి ఇప్పుడు రోజు బిర్యానీలా ఉంది, వాల్యూ తెలియట్లా, సీరియస్నెస్ తగ్గిపోతూ ఉంది. బాధ భావం ఏంటంటే అంటే దేవుడు మనల్ని సింపుల్గా రక్షించాడు. అది సింపుల్ కార్యక్రమం కాదు. కనుక మనం కూడా సీరియస్గా ఉండాలి. దేవుని కోసం ఏమన్నా కొంత చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? కనిపెట్టాలంటే ఎక్కడ రావాలి? దేవుని సన్నిధిలో, మందిరంలో అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా. సరే, ఈరోజు ఒక శ్రేష్టమైన ఒక లక్షణం గురించి మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ లక్షణం అని అంటే, రక్షించబడ్డాం, సంతోషమే. అద్భుత కార్యాలు చూస్తున్నాం, సంతోషం. ఆశ్చర్య కార్యాలు అప్పుడప్పుడు చూస్తున్నాం, సంతోషం. ఏదో దాన ధర్మాలు అవి ఇవి కూడా చేస్తున్నాం, సంతోషం. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఇంకా మనం ఏ స్థాయికి వెళ్ళగలం? ఏ స్థాయికి వెళితే దేవుడు మనం చూసి సంతోషిస్తాడు అని ఒక ఆలోచనతో ఇంకొక వాక్యం చెప్పాలని జ్ఞాపకం చేస్తున్నాను. 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలను చదువుతారా? జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము నీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారము కల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇది నా మాట. అది దేవుని దృష్టికి విలువగలదా? మిగుల విలువగలదా? విలువగలదంటేనే కొంచెం బరువు ఉంది, దానికి వాల్యూ ఉంది, ప్రాముఖ్యత ఉంది. మిగుల విలువగలదు. సహజంగా లోకంలో మనకు ఒక్కోసారి ఏముంటుంది? విలువ ఉంటుంది. కొంతమంది మనకు విలువ ఇవ్వరు. ఎక్కడ దాకా ఎందుకు? భార్య భర్తకు విలువ, భర్త భార్యను పట్టించు. చాలాసార్లు గింజుకుపోతూ ఉంటాం. ఆ ఇంట్లో నాకు విలువ ఇవ్వట్లేదండి, నన్ను పట్టించుకోవట్లేదండి, నన్ను కేర్ చేయట్లేదండి. నీకు విలువ ఇవ్వకపోతే ఎంత బాధపడుతున్నావే? మరి దేవుడికి ఇవ్వాల్సిన విలువ దేవుడికి ఇవ్వాలా అక్కర్లేదా? నువ్వేం చేసావు? కుటుంబంలో, ఫ్యామిలీలో నీ ప్రాధాన్యత ఏముందని నీకు విలువ ఇవ్వట్లేదని బాధపడుతున్నావు, గింజుకుపోతున్నావు. దేవుడితో కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీ కోసం నువ్వు చేసింది, నేను చేసింది ఎంత? ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ప్రతి వాళ్ళలోనూ ఈ ప్రశ్న ఉంటుంది. మా ఆఫీసులో మాకు విలువ ఇవ్వట్లేదు, మా వీధిలో, మా గ్రామంలో, ఆయా ప్రాంతాల్లో బంధువులు, స్నేహితులు మాకు విలువ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అది వేరే అంశం. కానీ ఇక్కడ ఈరోజు మనం ధ్యానించవలసింది అంటే దేవుని దృష్టికి మిగుల విలువ. ఏంటయ్యా అక్కడ చాలా లిస్ట్ ఇచ్చారు. ఆత్మ అలంకరణ. అక్షయ అలంకరణ వేరు, అక్షయ అలంకరణ అంటే క్షయమయ్యే కూడా అలంకరణ కూడా ఉంది. ఈరోజు మనుషులందరూ దేనికైనా పరిగెడుతున్నారు? క్షయమైన అలంకరణ ప్రాముఖ్యత ఉందా లేదా? కొంతమంది జీవితంలో 70% ఉంటుంది. ఖచ్చితంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిందే, దానికి ఎంత ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎంతసేపు ఉంటుంది అది? ఇది క్షయమైన అలంకరణ. కానీ దేవుని దృష్టిలో అక్షయమైన అలంకరణ. ఇవి కనిపిస్తే అవి కనిపించు. అసలు ఏ స్టేజ్లో ఉన్నాం మనం? దేవుని దృష్టిలో అది విలువ ఉందా లేదా? ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మనకి? దాని పరిమాణము, దాని బలబద్ద ఏముంది? ఎట్లా దాన్ని మెజర్ చేయడం ఎట్లా? విశ్వాసపు నేత్రాలు కావాలి.
అంతరంగ నేత్రాలు వికసించాలి. అప్పుడు మాత్రమే ఈరోజు దేవుడు నాతో ఉంటాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని పక్షాన్ని నేను నిలబడినప్పుడు దేవుడు నన్ను బలపరుస్తాడు అనే రుజువు నాకు ఎట్లా వస్తుంది? డైరెక్ట్ ఫోన్ అటెండ్ అవుతాడా దేవుడు? అంత సినిమా ఉందా నాకు? ఇంకెవరికైనా ఉందా? కానీ రుజువు ఉంది. దేవుడు తోడుగా, దేవుడి సహాయం, నమ్మకం. మనలో ఏముంది? మనస్సాక్షిని పెట్టాడు దేవుడు. ఆ మనస్సాక్షి ఎప్పటికప్పుడు మనకి ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఆ మనస్సాక్షిని పెట్టి ఆ అంతరంగంలో ఉన్న దాన్ని ఏమంటాం? సెల్ఫ్ విల్ అనొచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనొచ్చు. ఎక్కడ దొరుకుతుంది సెల్ఫ్ విల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఏం కావాలి? సబ్జెక్ట్ ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీ మీద నీకు అది ఎక్కడ దొరుకుతుంది? ఎవరిస్తారు? అదే దేవుడు ఇచ్చింది. ఇంకెవ్వరు ఇవ్వలేదు. ఒక ప్రసంగం చేసేటప్పుడు కావచ్చు, ఇంకేదన్నా గొప్ప కార్యం చేసేటప్పుడు కావచ్చు, టాప్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కావచ్చు. కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకెన్నున్నా ఏమున్నా ఇది మైనస్. ఈరోజు నా కాన్ఫిడెన్స్ కూడా ఉంది. దేవుడు ఖచ్చితంగా ఈరోజు మాట్లాడతాడు, నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నాలో అర్హత లేదు, అంత యోగ్యుడిని నేను కాదు. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన పనులు మనం చేయాలి. ఎట్లాగా? ఒకసారి చూడండి, 2 కొరింథీ 2:14-17 వరకు ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 2వ అధ్యాయము 14 నుంచి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను, ఒక్క నిమిషం ఆగండి. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన అంటే అర్థం ఏంటండి? సువాసన అంటే ఏమన్నా? అందరు నా వైపు చూడాలి, దయచేసి మాట్లాడాలి. సువాసన అంటే అర్థం ఏంటి? ఇంకో అర్థం చెప్పండి. నానా అర్థాలు ఉంటాయి దాంట్లో. పరిమళ. పాత నిబంధనలో పరిమళ ద్రవ్యాలు అంటాడు. అసలు ఆ పేర్లు కూడా మనకు కొన్ని తెలియదు. గంధం చెక్క అంటాడు, ఇంకేదో చెక్క అంటాడు. అసలు అవి ఇప్పుడు లేవు కూడా. మేము చిన్నప్పుడు గంధం రాసుకునేవాడు కొంతమంది పల్లెటూరులో, అంత దూరం వచ్చేది వాసన. ఇప్పుడు అసలు ఆ వాసన లేవు. ఏ పనికిమాల వాసన వస్తుంది. మధ్యాహ్నం సెంటు కొడతాడు, సెంటు తర్వాత బాడీలో సెంటు దానికి యాడ్ అవుతుంది. ఆ మధ్యాహ్నం తర్వాత ఆ వెరైటీ వాసన వస్తుంది. సెంటు కొట్టకపోతే ఒక విధంగా ఉంటుంది. కానీ అది మిక్స్ అయిపోయి ఇంకా మరి పక్కన కూర్చొని బస్సులో ఎవడన్నా పక్కన కూర్చున్నాడంటే ఇది అంత మించిన పనిష్మెంట్ ఉండదు. సరే, సువాసన. ఏ వాసన అంటే ఇది? సువాసన. క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన. అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు దాన్ని? పరిమళ వాసన అనొచ్చు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడు? పెర్ఫ్యూమ్ అంటారు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సెంట్. సెంట్ కొడితే ఆ రూమ్ ఎలా ఉంటుంది? వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఉంటుంది. లేదు, ఒక పెళ్లి పందిరిలోకి వెళ్ళాడు, రకరకాల పువ్వులు. ఈ రోజుల్లో పువ్వుల్లో కూడా వాసన లేదనుకోండి, ఏదో సంథింగ్ బెటర్ దాన్ నథింగ్ అని ఏదో కొంత. కానీ ఎలాంటి వాసన వస్తుంది అక్కడ? ఎంత మంచిగా ఉంటుంది. సువాసన ఉన్న చోట అలా ఉంటుంది వాతావరణం. సరే, క్రైస్తవ బిడ్డలు ఏం చేయాలంట? క్రీస్తు యొక్క సువాసనని ప్రచురించాలి, వెదజల్లాలి, చూపించాలి. క్రీస్తు యొక్క సువాసన అంటే ఏంటో లక్షణాలు? దేవుడి లక్షణాలు దేవుడి పిల్లలకి రావాలి. మన పోలిక ఎవరి పోలిక? దేవుని పోలికనా? మరి దేవుని పోలికలో ఉన్న వాళ్ళకి, దేవుని పిల్లలకి ఏముండాలి? దేవుని లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏమంటాం? మనం దేవుని బిడ్డలో చెప్పుకోవడం అది సమంజసమా? ఎంతవరకు సమంజసం? అది క్రీస్తు యొక్క సువాసన అంటే మన మాటలు కావచ్చు, ఏమంటాడు అక్కడ, మన ప్రవర్తన కావచ్చు, మనం చేసే ఏ కార్యక్రమైనా. ఒక రూమ్లో సువాసన ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అది ఇతరులకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో, క్రీస్తు బిడ్డ, రక్షించబడిన బిడ్డ ఎక్కడైనా ఉంటే అటువంటి సువాసనగా ఉండాలి అని దేవుడి సాయంత్రం మనల్ని
జ్ఞాపకం చేస్తున్నాడు, ఉండాలి అని కోరుకుంటున్నాడు, బాగానే ఉంది. అదే సమయంలో మనం కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకుంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనకి తెలుస్తుంది. ఒకసారి పరిశీలన చేసుకుంటే నిజంగా అసలు ఆ దరిదాపుల్లో మనం ఉన్నామా, అది అసలు మనకు వర్తిస్తుందా, మన స్థాయి అంత ఉందా, ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు వస్తాం మందిరానికి? వాక్యం వింటాం, వెళ్ళిపోవడానికి కాదు. ఆ వాక్యం ప్రకారం మన జీవితాలని పట్టుకోవాలి, సరి చేసుకోవాలి, ఎదగాలి. అప్పుడు రోజు రోజుకి మనం దేవుని అంచనాకి చేరుకుంటాం. మహా అయితే 70, మహా అయితే 80. ఇందులో కూడా మనకి 24 గంటలు, 8 గంటలు దేవునికి ఇచ్చే టైం, ఇవ్వాల్సిన టైం ఎంత? 10%. ఎంతమంది ఇస్తున్నాం? ఇంకా మనం ఎక్కువే 20% ఏమైనా ఇస్తామా? 30% ఏమైనా ఇస్తామా? డబ్బులే ఇవ్వము, టైం ఇస్తామా? ఇంకా కొంతమంది టైం ఇస్తారు, కొంతమంది డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది టైం ఇవ్వలేదు. ఇది ఉంటే అది ఉండదు. మానవులు పరిపూర్ణలు కాదు, ఏదో ఒక లోపం ఉంటుంది. సరే, మన సందర్భం పెట్టి ఏమన్నాడు కదా, ఒకసారి చదవండి. క్రీస్తు యొక్క సువాసన, తర్వాత కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే క్రీస్తు యొక్క సువాసన కలిగి మనం జీవిస్తామో, క్రీస్తు యొక్క సువాసన మన జీవితాల్లో ప్రత్యక్షపరుస్తామో, మన జీవితాల్లో ఏమంటుందంట? విజయోత్సవం. దేని మీద విజయోత్సవం? దేని మీద విజయోత్సవం? ఎలాంటి విజయోత్సవం? ఏదో ఒక భాగ్యలక్ష్మి లాటరీ తగిలితే అది విజయోత్సవమా? లేదా ఇంకేదో జరిగితే విజయోత్సవమా? దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వడు. ఆమోస్ గ్రంథంలోనే ఎక్కడో ఉంటాయి. దేవుడు క్రైస్తవ బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని ఎందుకు దీవించడు, ఎందుకు ఆశీర్వదించడు, ఎందుకు రకరకాల లోకంలో ప్రాపర్టీస్ ఇవ్వడు అంటే అక్కడ రాస్తాడు, ఈ లోకంలో అన్నీ నశించిపోయి ఇవన్నీ మహావేంద్రముతో కాలిపోతే ఇవన్నీ కాలిపోయి ఇస్తారా? ఎవరన్నా శాశ్వతమైన ఇస్తారా? క్షయమైన ఇస్తారా? అక్షయమైన ఇస్తారా? మనకు కావాల్సింది ఏంటి? క్షయమైంది. కానీ దేవుడు ఇవ్వాలనుకుంటుందేంటి? అక్షయమైన. ఇక్కడ ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పు. పిల్లలు ఏదో అడుగుతారు, తల్లిదండ్రులు ఇస్తారా? వాడికి కావాల్సింది ఇస్తారు, అక్కర్లేదు ఇస్తారా? వాడు ఎంత గోల పెట్టినా, ఎంత చేసినా, ఇంకా అవసరమైతే ఏంటి దీని అర్థం? 2 పీకి నోరు ముగిస్తాం. కానీ వాడు అడిగింది మాత్రం ఇవ్వడు. కానీ దేవుని బిడ్డలో ఒక్కోసారి ఏం చేస్తామంటే దేవుని కూడా శోధిస్తాం. నాకు ఆ అమ్మాయే కావాలి, నాకు ఆ అబ్బాయే కావాలి, నాకు ఆ ఉద్యోగమే కావాలి, నేను ఆ ఊర్లోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, సేవ చేయరా నాయన, స్వార్థ చెప్పురా నాయన, నీకు తెలిసిందే చెప్పురా నాయన. నేను చెప్పను, నాకు భయం, నాకు రాదంటే ఎప్పటికీ రాదు. వస్తుందా? ఎప్పటికీ రాదు. ప్రయత్నం చేయాలి అంతే. నీకు వచ్చిందే చెప్పు. నాలా ప్రసంగం చేయమన్నావా? పాషగారిలా ప్రసంగం చేయమన్నావా? నేను 84లో బిఎడ్ చేశాను, సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలులో. ఆ బిఎడ్ చేసేటప్పుడు టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. స్టేజ్ మీద లెసన్ చెప్పాలి. ఫస్ట్ టైం స్టేజ్కి లెసన్ చెప్పాలంటే ఎట్లా ఉంటుంది? ఆళ్ళు చేతిలో వడికిపోయి చదివిందంతా బ్లాంక్, ఏది గుర్తురాదు, నానా అవస్థలు, నానా యాక్టింగ్. అప్పుడు ఏదో చదివినట్టు, మర్చిపోయినట్టు, చెప్పగలిగినాం, చెప్పలేనట్టు. ఇక స్టేజ్ మీద నా అవస్థలు చూడాలి. ఫస్ట్ టైం ఎట్లా ఉంటుంది? అంత భయం ఉంటుంది, అంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయినంత మాత్రం మానేస్తామా? మనం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్. కుర్రాడు సైకిల్ తొక్కాలి, కింద పడతాడు, మానేస్తాడా? నువ్వు కొట్టినా డ్యూటీకి వెళ్ళినట్టునే ఒకవేళ తాళం ఎక్కడ తిరిగిపోతే డిమాండ్ ఇక్కడ పెడతాడు. వాడికి తెలుసు ఎక్కడ వర్కౌట్ అవుతుందో అక్కడ పెడతాడు డిమాండ్. గోర పడలేక సరే ఒక అరగంట ఈ వీధి దాటి వెళ్ళొద్దు, ఎన్నో కండిషన్లు పెడతారు తాళం ఉంటాయి. ఆడు పెట్టాడా? వాడు పోయినాడు. అంటే ప్రయత్నం చేయకుండా మన దేవుడు ఈ లోకంలో చిన్న అట్లా చేస్తున్నామే. మరి దేవుడి కోసం మనం ఏం చేయాలి? నువ్వు స్వార్థ చెప్పాలి. రాదు అంటే కుదరదు. పాటలు పాడాలి, నాకు పాడడం అంటే కుదరదు.
పరిచర్య చేయాలి. నీకు ఏది ఇస్తే అది. తలాంతులు అయితే దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. ఒక ఆయన అన్నాడు యేసుప్రభుని, ఆయనంత బిజినెస్ మ్యాన్ ఇంకోటి లేరంట. యేసుప్రభు అంత బిజినెస్ మ్యాన్ ఇంకోటి లేరంట. ఎందుకన్నాడు చెప్పండి? ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన అందులో ఉండదు. యేసుప్రభు అంత బిజినెస్ మ్యాన్ ఇంకోటి లేరు. వడ్డీ వ్యాపారస్తుడు అనుకుంటూ అనుకోవచ్చు. దేని బట్టి చెప్పారు? 5 తలాంతులు ఇచ్చాడు. ఏమన్నాడు? 5 సంపాదించాలి ఆయన అన్నాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఏం చెప్పాడు? సంపాదించాల్సిందే. కూర్చుంటానంటే నాకు టాలెంట్ లేదయ్యా, నేను మాటలు చెప్పలేనయ్యా, కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు పూర్ అయ్యా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు అడుగుతుందండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, ఇంగ్లీష్ వచ్చా, ఈ రెండిట్లో ఫెయిల్ అవుతున్నారు. ఎంపీసీ వాడు ఫిజిక్స్ రాస్తాడు, కెమిస్ట్రీ రాస్తాడు, మ్యాథ్స్ రాస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. ఈ పబ్లిక్ రిలేషన్స్ దగ్గరికి వచ్చేసరికి అందుకే ఇప్పుడు రకరకాల కోచింగ్, రకరకాల సొల్యూషన్స్. రాదు అంటే కుదరదు కదా, నేర్చుకుంటున్నాం లేదు. యేసుప్రభు అలాంటి ఊరికి ఏది ఎవడో చేయాల్సిందే. ఏమన్నాడు ఇక్కడ గమనించండి మరోసారి. విజయోత్సాహంతో ఊరేగిస్తాడు. ఎప్పుడు? క్రీస్తు సువాసన మనం వెదజల్లిగా, మనం ఎక్కడుంటే అక్కడ క్రీస్తుని మహింపరచాలి. అది ఈజీయా? అంత ఈజీయా అది? చూడండి తర్వాత వచ్చిన ఒకసారి ఎఫెసీ 5:1-2 ఒకసారి చూడండి. అంత ఈజీ ఆ పని. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించు. ఆయన సువాసనకరంగా మారడానికి ఏం చేశాడు? ఆయన తానే బలిగా అర్పించుకున్నాడు. మరి మనలో సువాసన రావాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ఏమన్నా ఒక మాట అన్నారు మనల్ని, మనం 2 అన్నారు. అంతేనా? లేదు మనం ఇంకేదో నష్టం చేశారు, మనం ఏం చేయాలి? దానికి మించి ఏదన్నా చేయాలి. అలాగా వాళ్ళు ఏం చేస్తే అంతకంటే ఎక్కువ చేసినా, అలాగే చేసినా క్రీస్తు సువాసన, పరిమళ సువాసన మన జీవితాల్లో ఉన్నట్ట. సాక్రిఫైస్. యేసుప్రభు ఏం చేసే ఇక్కడ? సాక్రిఫైస్, తను తానే బలి అర్పించుకున్నాడు. మరి మనం కూడా అంతే. అంత ఈజీ కాదు ఏది. క్రయధనం లేకుండా ఏది ఉండదు. క్రయధనం చేయాలి, నష్టపోవాలి, కష్టపడాలి. అంత ఈజీగా మంచి పేరు రాదు. అంత ఈజీగా లోకం యేసుప్రభువు నమ్ముకోదు. అంత ఈజీగా మనం చెప్పిన మాట వినరు. యేసుప్రభువు ఏ విధంగా అయితే తాను బలిగా అర్పించుకొని పరిమళ వాసనగా మారాడు, మనం కూడా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళు ఏదో చేస్తారు, తప్పదు. ఎన్నో పరీక్షలు వస్తాయి, పరిశోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. సాతాను కామ్గా ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? మా సేవకుడైన యోగు గురించి నీకు తెలుసా అంటే ఆయన గొప్ప చెప్పుకుందాం అని అనుకున్నాడు. ఆయన పిల్లల గురించి గొప్ప చెప్పుకుందాం అనుకున్నాడు. సహజంగా తల్లిదండ్రుల పిల్లల గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు. మా అబ్బాయి ఏం చేయడండి, మా వాడు నెలకు ₹1,00,000 అండి, మా వాడు అమెరికాలో ఉన్నాడండి, 10 లక్షల జీతం అండి. తల్లిదండ్రులు పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటారు. మరి మన దేవుడు మన గురించి కూడా గొప్పగా చెప్పుకునే అవకాశం మనం ఇస్తున్నామా? ఆ స్థాయి మనకు ఉందా? ఎప్పుడు ఒకేలా అనుకుంటున్నాం. ఆయన తను తానే బలిగా అర్పించుకొని మనం రక్షించాడు. అందులో అంత త్యాగం ఉంది. త్యాగం అంటే అర్థం ఏంటి? నేను బాగుండకపోయినా నువ్వు బాగుండాలి, నేను కష్టపడినా నువ్వు సంతోషంగా ఉండాలి, నాకు ఇబ్బంది అయినా కూడా నీకు హెల్ప్ చేస్తాను, నా సుఖాన్ని నా సౌఖ్యాన్ని మానుకోనైనా నీ సుఖం కోసం నీ సౌఖ్యం కోసం నేను
అదేనా త్యాగం అంటే? ఆయన కష్టపడ్డాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన ఇంకెన్నెన్నో అనుభవించాడు. కనుక ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. మరి ఆయన చేసినట్టు ఆయన పిల్లలు చేయాలక్కర్లేదా? చేయాలక్కర్లేదా? ఆ స్థాయికి వెళ్ళాలక్కర్లేదా? ఎక్కడ వేసిన కొంగడు అక్కడలాగే ఉంటాం. ఏమంటాడు స్టార్టింగ్ ఒకసారి గమనించి మరొకసారి చదువుతారు. ప్రియులైన పిల్లల వలె ప్రియులైన పిల్లల పిల్లలు అనొచ్చుగా. పిల్లల్లో ప్రియమైన వారు అంటారు. యేసుప్రభు ఆన్సర్ చెప్పాడు ఒకసారి. ఏమని? నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే అది నీకేమి. ఎవరితో అన్నాడు అన్నమాట? ఎక్కడ అన్నాడు? నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకెందుకే? ఆయనకు ఆ టాలెంట్ ఇచ్చాను, నీకేదో ఇస్తా. ఆయన చేస్తున్నాడు, చెయ్యి. నువ్వేదో చెయ్యి, అది నీకేమి, నీకెందుకు? పిల్లలు వేరు, ప్రియమైన పిల్లలు. అమ్మ ఏం చేస్తుంది? ఒక చోట వీడికి మామూలుగా పెడుతుంది. ఇష్టమైన ఎవరో ఉంటాడు. రెబకాకి ఇష్టమైన వాడు ఎవరు? రెబకాకి ఇష్టమైనది ఎవరు? యాకోబు. ఏశావాను ఇస్సాకు మాట్లాడుకుంటుంటే షార్ట్ నుండి అంది. ఈ అమ్మ చాలా డేంజర్ అండి, అన్నీ వింటారు. నేనేం చేసింది? ఎవరైనా నువ్వు జాగ్రత్తగా ఉందో, పరిస్థితి మనకు అనుకూలంగా లేదు, వెళ్ళిపో అని ఒక సలహా చెప్పాను. అమ్మలు ఏం చేస్తుంటారు? కొంచెం ప్రియం ఎక్కువ, ప్రేమ ఎక్కువ చూపిస్తారు. దేవుడు కూడా అట్లా. దేవుడి ప్రేమ ఎట్లా చూపిస్తాడు? యోబు మీద ఏం చూపించాడు? నా కుమారుడని యోబు గురించి తెలుసా అని సాతానుతో ఛాలెంజ్ కట్టడం ఎందుకు? గొప్ప చెప్పుకోవటం ఎందుకు? ఈయనకి పరీక్షలు రావడం ఎందుకు? ఈయనకి పరిశోధనలు రావడం ఎందుకు? ఆయన బాధపడటం ఎందుకు? తర్వాత గెలిపించడం ఎందుకు? రెండంతల ఆశీర్వాదం యోబు. ఈ ప్రాసెస్ అంతా అవసరమా? ఎందుకు దేవా నువ్వు ఎలా చేస్తావు అని అడిగేవాడు ఎవరున్నారా? వ్యవసాయ గ్రంథాలు ఎక్కడ అంటాడు? నాకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు? ఇది తప్పు, నువ్వు చేయకూడదు, నా చేయబెట్టుకొని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరన్నా? ఆయన మించిన వాడు. అది మనకు అర్థం కాదు. మనం ప్రియమైన పిల్లలుగా ఉండాలి అంటే ఉండాలని ఆయన కోరుకుంటాడు. దాన్ని బట్టి ఏమొస్తాయి మన జీవితాల్లో? ఎప్పుడు చెప్పుకుంటే ఏం అలవ చేస్తాడు? ఏమి పర్మిట్? అన్నీ బాగున్నప్పుడు అందరూ మంచివాళ్ళే. అన్నీ బాగున్నప్పుడు అందరూ మంచివాళ్ళే. ఖచ్చితంగా చర్చకొస్తారు, బైబిల్ చదువుతారు, వాకింగ్ చదువుతారు. ఏదన్నా కష్టం వచ్చింది, ఏదన్నా నష్టం వచ్చింది, ఏదన్నా ఒక అపాయం వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది, ఆర్థిక సమస్యలు వచ్చాయి, ఒరిజినాలిటీ అప్పుడు బయటపడు. మంచోడి బుద్ధి ఎక్కడ తెలుస్తుందట? మంచోడి బుద్ధి ఎక్కడ తెలుస్తుందట? సామెతలు తెలియవా మీకు? మంచోడి బుద్ధి మాంసం దగ్గర తెలుస్తుంది. సాంబార్ వేసేమంటే ఎంతైనా వేస్తాడు. అదే మాంసం ముక్కలు ఏమంటే ఏరేరి ఏదో ఒకటి కలిపి అక్కడ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. దేవుడు కూడా ఒకసారి ఒరిజినాలిటీని బయటికి లాగుతాడు. నా బిడ్డ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాడు, ఎంత విశ్వాసం ఉంది, ఎంత పరిశుద్ధత ఉంది, ఎంత పవిత్రత ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంతగా ఇతను నేను ప్రేమించవచ్చు. యోసేపు 10 పనులు నాకు నమస్కారం పెట్టేయి, నేను నిలబడి ఉన్నానని చెప్పడం ఎందుకు? ద్వేషము పెంచుకోవడం ఎందుకు? కాముకుంటే వల్ల నీ దర్శనం వచ్చింది, దేవుడు కనిపించాడు, ఏదో చెప్పాడు, కాము ఉండొచ్చు కదా, చెప్పడం ఎందుకు? ఇర్మియా ఉన్నాడు, పిలిచారు, రాజు అందరూ మంచి చెప్తున్నారు నాయన, నువ్వు కూడా అందరికి అలాగే చెప్తున్నావు. నువ్వు క్షేమంగా తిరిగి వస్తే దేవుడు నాతో నా నుంచి మాట్లాడాడు. ఎంత రాజైనా నువ్వు క్షేమంగా తిరిగి రావు, వాక్యం ఖచ్చితంగా చెప్పారంతే. మొహమాటం లేదు, భయమే లేదు. ఎంత శిక్ష రాని, పనిష్మెంట్ రాని, కష్టాలు రాని, ఆపదలు రాని, అవమానాలు రాని, ఏదన్నా రాని, నువ్వు ప్రియమైన పిల్లలుగా ఉండాలి అని అంటే, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని రుజువుపరుచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో నిలబడాలి. అంతే కదా? పరీక్ష లేకపోతే విజయం ఉంటుందా?
ఉండదు. మరొకసారి చదువుతుంది అక్కడ. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకోవడం ఏంటండి? దేవుని అడుగు జాడల్లో నడుచు. అంతేగా దేవుడు ఏం చెప్తున్నాడు? వారానికి ఒకరోజు చర్చి రమ్మని చెప్తున్నాడా? శుక్రవారం ఒకరోజు వస్తే సరిపోద్ది అంటున్నాడా? 3 అధ్యాయాలు చదివితే సరిపోద్ది అంటున్నాడా? వారానికి 2 రోజులు తింటే సరిపోద్ది అంటున్నాడా? అంటలేదు. మరి దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోకపోతే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం? దేవుడు రాజ్యాన్ని తీసుకెళ్తాడా? ఓలో బస్ వేసి ఫ్రంట్ సీట్ ఇస్తాడా మీకు? ఫ్రంట్ సీట్ ఎవరికి ఇస్తారు? మ్యారేజ్కో లేకపోతే పెళ్లికో దేనికో బయలుదేరినప్పుడు బస్ వేస్తే ఫ్రంట్ సీట్స్ ఎవరికి ఇస్తారు? స్టేజ్ మీద ఎవరికి ఇస్తారు స్థానం? కొంచెం ముఖ్యమైన వాళ్ళకి, ఘనమైన వారికి, ప్రాముఖ్యమైన వారికి ఇస్తారు ఆ స్థానాన్ని. మరి దేవుడు మనకివ్వాలంటే దేవుడి కోసం ఏమీ చేయకుండా మన ఫ్రంట్ సీట్ కావాలి. దేవుడి కోసం ఏమీ చేయకుండా మనకు ఆశీర్వాదాలు కావాలి. మనలో దేవుని పోలికలు ఉండవు, దేవుని లక్షణాలు ఉండవు. దేవుడిలాగా మాట్లాడడం, ఆయనలాగా సహనం లేదు, ఓపిక లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు, క్రమం లేదు. ఈ వాక్యం ఎలాగని ఇలా వదిలేస్తున్నాం. ఎట్లా ఉంటుంది? పరలోకం ఎలాగవుతావు? ఎలా తీసుకెళ్తాడు ఆయన? బాప్తీసం తీసుకున్నాడంట ఒక ఆయన. తీసుకొని నేను పరలోకానికి టికెట్ కొనుక్కున్నాను అన్నాడు. అవునాడట? పరలోకానికి ఆశీర్వాదం అన్నారంట. అది ప్లాట్ఫామ్ టికెట్ నాయన, రైట్ టికెట్ కాదు. ప్లాట్ఫామ్ టికెట్ ఎక్కడ వరకు పనికొస్తుంది? ప్లాట్ఫామ్ మీదే. ట్రైన్ ఎక్కితే ప్రమాదం. బాప్తీసం తీసుకున్నాం, దాని అర్థం ఏంటి? సంఘంలో చేర్చబడ్డాం. జర్నీ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చాం. ప్రతిపక్షం వాడు ఊరుకుంటాడా? పోనీలే మనవాడు అప్పుడు పోయాడు ఊరుకుంటాడా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి కొంతమంది అడు పోవాలనుకుంటున్నారు. వెళ్దామని ఉంది. వెళితే చరిత్ర అంతా వీళ్ళ దగ్గర ఉంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు అని ఇప్పుడు ప్రజెంట్ డీజీపీ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. జగన్మోహన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా గవర్నమెంట్లో నువ్వేం చేసావో చిట్టా ఎక్కమంటావా అన్నాడు. ఏమన్నాడు? నా గవర్నమెంట్లో నువ్వేం చేసావో నా దగ్గర మొత్తం ఉంది అంటే ఎలా ఉంటుందా? ఇప్పుడు మనిషికి ధైర్యం ఉంటుందా? ముందుకు వెళ్ళగలవా? వెళ్ళలేము. ఛాలెంజెస్ వస్తాయి. ప్రతిపక్షం వాళ్ళు మనల్ని భయపెడతారు. నువ్వు దేవుని కోసం సాక్షిగా బ్రతుకుతానంటే, దేవుని పని చేస్తానంటే వీడు ఊరుకుంటాడా? వీడేం చేస్తుంటాడు? నీ విరోధి అపవాది రక్షించే సింహం వలె ఎవరిని మింగుదునా అని అప్పుడప్పుడు పనిచేస్తున్నాడు. అవునా? మాట్లాడుతున్నాడు. సమాధానం చెప్పలేదు, తప్పు చెప్పాను, నన్ను కరెక్ట్ చేయాలి కదా. ఏం చేస్తున్నాడు ఆయన? అప్పుడప్పుడు పనిచేస్తున్నాడా? అందరూ గట్టిగా చెప్పాలమ్మా. ఎప్పుడు పని చేస్తున్నాడు? వాక్యం తీస్తారా? చదువుతారా? ఏంటి డౌట్? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అప్పుడప్పుడు ఏం లేదు, కొంత సమయం అనేది లేదు. వెదకుచూ కంటిన్యూ ప్రాసెస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, 3 టెన్స్లు ఉంటాయి. చేశాడు అంటే అది వేరు, చేయబోతున్నాడు అంటే అది వేరు. చేస్తా ఉన్నాడు, ఇంకది దానికి ముగింపు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలును కాపాడేవాడు ఆయన ఒక పక్క నుంచి ఆయన పని ఏం చేస్తున్నాడు. ప్రతిపక్షం వాడు కూడా పోరాటం తప్పదు. మనం వీడికి అవకాశం ఇస్తే వీడి పని చేస్తాడు, దేవుడికి అవకాశం ఇస్తే దేవుడి పని చేస్తాడు. మనం ఎవరికి అవకాశం ఇస్తుంటాం? ఆత్మానుసారంగా ఉంటేనేమో ఆత్మకు అవకాశం ఇస్తాం, శరీరానుసారంగా ఉంటేనేమో శరీరానికి అవకాశం ఇస్తాం. మోషే చేతులెత్తినంతసేపు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు. చేతులు దించినప్పుడు మరి మన ప్రార్థనా పూర్వకంగా ఉండి, భక్తిగా ఉండి, ఆత్మానుసారంగా ఉంటే మనం విజయోత్సాహంతో ఉంటాం. అవి లేకపోతే విజయోత్సాహం ఉంటుందా మనకి?
ఉండదు. సరే, రెండో అంశం ఏంటి మనం నేర్చుకుంటే, దేవుడు ఈ పరిమళ వాసనగా ఉండటం కోసం తను తాను సమర్పించుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఆ పరిమళ వాసన రావాలంటే మనలో కూడా ఆ సాక్రిఫైస్, ఆ త్యాగము, ఆ సమర్పణ ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అట్లాగే సామెతలు 27:9 ఒకసారి చూద్దామా? సామెతలు 27:9. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును. చిలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచు. మధురమైన మాటలు, మధురమైన మాటలు ఏమొస్తాయి అంట? దానివల్ల సువాసన, సంతోషము. సంతోషం అంటే ఏమన్నాడు ఇంగ్లీష్ ఇక్కడ? గ్లాడ్ అన్నాడు. సంతోషం ఏమన్నాడు ఇక్కడ? గ్లాడ్. పరిమళ ద్రవ్యం అన్నది అక్కడ పెర్ఫ్యూమ్ అన్నాడు. చెలికాని మాటలు, మన మాటలు ఇతరుల జీవితాల్లో ఏమంటారంట? సంతోషాన్ని కలిగించాలి. అదే పరిమళ వాసన. కొంతమంది మాట్లాడితే పాటలాడినట్టుగా ఉంటుంది, కొంతమంది నోట్లో నోరు. వాళ్ళని దేవుని బిడ్డలా? అవును, దేవుని బిడ్డలా. దేవుని నమ్ముకున్నారా? ఉన్నాడు. చర్చకు వస్తున్నారా? వస్తున్నారు. మారు మనసు పొందామని చెప్తున్నారు, కానీ పూర్తిగా రూపాంతరం జరగదు. అది 30%, 40%, 50% అంతే, పూర్తిగా జరగదు. మరి ఎట్లాగా? ఇది కంటిన్యూ ప్రాసెస్. కంటిన్యూ అశ్రద్ధ ఏమాత్రం. మధురమైన మాటలు మనలో నుంచి వస్తే ఆ మాటలు కొంతమందిని రక్షించాలి, కొంతమందిని బలపరచాలి, కొంతమందిని ఆదరించాలి, కొంతమందిని ప్రోత్సాహపరచాలి, కొంతమందిని ధైర్యపరచాలి, కొంతమంది మందిరానికి నడిపించాలి. మధురమైన మాట, అదే క్రీస్తు సువాసన అంటే. మన మాటలు ఎట్లా ఉన్నాయి? మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఆ విధంగా మధురమైన మాటలు మనం చెప్పగలుగుతున్నామా? ఆ మధురమైన మాటల ద్వారా చెలికాని జీవితంలో కలిగిన సంతోషాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా అనేది ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం. ఓకేనా? హోషేయ గ్రంథం 14:6-7 వచనాలు ఒకసారి చదువుతున్నాం. హోషేయ గ్రంథం 14 అధ్యాయము 6వ వచనం 7వ వచనం. అతని కొమ్మల స్పష్టంగా కొమ్మలు విశాలముగా పెరుగు. ఒలివ చెట్టు కలిగినంత సౌందర్యము అతనికి కలుగునా. లబానోను గున్నంత ఏంటది? సువాసన. అక్కడ 2 పదాలు వాడుతున్నాడు. ఒకటి సౌందర్యము, తర్వాత సువాసన. ఇంకా తర్వాత అతని నీడ యందు నివసించే వారు మరలి వస్తాయి. ఓకే, తర్వాత ద్రాక్ష చెట్టు వలె వారు వికసించి. ఇక్కడ 3 పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి సౌందర్యము, 2 సువాసన, 3 వికసించడం. ఈ సౌందర్యం అనే పదం ఎవరికి వర్తిస్తుంది? స్టార్టింగ్ వాళ్ళు చెప్తాం, పిల్లలు ఉన్నారు, వాళ్ళ సౌందర్యం యొక్క ప్రాముఖ్యత తెలుస్తా, వాళ్ళ సౌందర్యం గురించి వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. సౌందర్యము ఏ స్థాయి వ్యక్తుల గురించి మాట్లాడతాం మనం? ఒక వయసు వచ్చిన వాళ్ళకు, కొంచెం పెరిగిన వాళ్ళు. అట్లాగే దేవుని బిడ్డలుగా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళ దగ్గర మాత్రమే సౌందర్యాన్ని దేవుడు ఆశిస్తాడు. ఏ సౌందర్యం అది? బాహ్య సౌందర్యమా? మొట్టమొదటి చదువుకున్నాం, అంతరంగ సౌందర్యం, అక్షయ అలంకరణలు మాత్రమే ఆయన కోరుకుంటాడు. ఆ సౌందర్యం ఒకటి. తర్వాత ఏమన్నాడు? ఇంకా వికసించటం. పూలు మొక్క అవుతాయి, ఆ తర్వాత వికసిస్తాయి. అంతేనా? వికసించకపోతే వాటికి విలువ ఉంటుందా? కొన్ని పువ్వులు ఉంటాయి, పూజకు పనికిరాని పువ్వులు, దేవుని దగ్గరికి చారని పువ్వు, దేవుని పూజకు కొన్ని పువ్వులు పనికిరావు. వికసించడం అంటే సందర్భం ఏంటి? ఇక్కడ పరిపక్వత అనొచ్చా? వాళ్ళు అట్లాగే మాట్లాడతారండి. వాడి మైండ్ మెచ్యూరిటీ లేదండి. వాడి వయసు తగ్గ మాటలు అలా మాట్లాడకూడదండి, అలా ప్రవర్తించకూడదండి. అంటే అర్థం ఏంటి? అందులో ఏం లేదు? వికాసం లేదు, మెచ్యూరిటీ లేదు.
10 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాం మంచిది, 15 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాం మంచిది. ఎంతవరకు మెచ్యూరిటీ ఉంది నీలో? ఎంతవరకు దేవుని కోసం సువాసనగా ఉండగలుగుతున్నాం? ఎంతవరకు వికసింపగలుగుతున్నాం? ఆ వికాసం ఇతరులు చూడగలుగుతున్నారు. 4 పత్రికలు ఉన్నాయి. 5వ పత్రిక ఎవరు? 5వ పత్రిక ఎవరండి? 5వ పత్రిక ఎవరు? మనమే. ఒక్కోసారి మనం చెప్పడానికి అవకాశం లేదు, చెప్పక్కర్లేదు. మన జీవితాలను చూసేవాళ్ళు మారుతారు, మన ప్రవర్తన చూసేవాళ్ళు మారుతారు. ఎట్లా మారుతారు? ఈ అంతరంగ సౌందర్యం, ఈ సువాసన. మన దగ్గర రారు, కానీ మనం గమనిస్తారు. మన ఇరువురు కావచ్చు, మన బంధువులు కావచ్చు. క్రీస్తు యొక్క సువాసన అది మనలో ఉంటే అదే ఒక పెద్ద సువార్త. ఓకేనా? ఆ వికసించే లక్షణాలు మనలో ఉండాలి. అంతరంగ సౌందర్యం అనే లక్షణం కూడా మనలో ఉండాలి. ఒక చోట వాక్యం ఎక్కడ ఉంది కదా, నీ రాజు నీ సౌందర్యమును రాజు ఏం కోరుతాడు? అందమైన అమ్మాయికి డిమాండ్ ఎక్కువ ఉంటుందా? అందం లేని అమ్మాయికి డిమాండ్ ఎక్కువ ఉంటుందా? సౌందర్యం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువ ఉంటుందా? సౌందర్యం లేని వారికి డిమాండ్ ఎక్కువ ఉంటుందా? అది అందరికీ తెలిసింది. మరి ఆత్మ సౌందర్యం లేకుండా దేవుడి దగ్గర డిమాండ్ ఎలా వస్తుంది మనకి? ఆత్మలో వికసించకుండా, ఆత్మలో పరిపక్వత చెందకుండా, ఆత్మలో ప్రకాశించకుండా, సువాసన వెదజల్లకుండా దేవుడు మనల్ని ఎలా లక్ష్యం చేస్తాడు? ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడు? ఎలా ఆయనతో పాటు తీసుకెళ్తాడు? అక్కడ మనకి వెళ్ళాలని మనం అనుకుంటాం, కానీ ఆయన తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి అందరూ నాకు ముఖ్యమంత్రి తెలుసు అని చెప్పుకుంటాడు. ముఖ్యమంత్రి నేను తెలియాలి కదా, తెలుసుదా? నేను చెప్పుకుంటా రేవంత్ రెడ్డి నాకు బాగా తెలుసండి అని నేను చెప్పుకుంటా. రేవంత్ రెడ్డి నన్ను గుర్తుపెట్టాలి. అట్లాగే నువ్వు కూడా, దేవుడు నాకు తెలుసు, దేవుడి పని నేను చేస్తున్నా, సంఘంలో పరిచర్య కూడా చేస్తున్నా, పాష గారు కూడా సహకరిస్తున్నా, అన్నీ బాగానే ఉన్నాయి. దేవుడు నిన్ను గుర్తించాడా? నీ పరిచర్య గుర్తింపు ఉందా? ఆయన యాక్సెప్ట్ చేశాడా? స్టార్టింగ్లోనే మనం చదువుకున్నాం ఏంటది? ఆయన దృష్టికి మిగుల విలువ. పెద్దోళ్ళు దీన్ని బట్టి దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎవరిని వాళ్ళ దగ్గరికి రాలేదు. కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, రోజు తెచ్చి పెట్టరు, పెద్దోళ్ళు రానివ్వరు. అవసరాన్ని బట్టి ఏం చేస్తారు? అపాయింట్మెంట్ ఇస్తారు. లేకపోతే సార్ బిజీగా ఉన్నారు, తర్వాత రాగానే వాసిందే పంపించేస్తాం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకు అపాయింట్మెంట్ కావాలా, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోగలమా? మన స్థాయి ఎలా ఉంది, ఎట్లా ఉన్నాం? ఒకసారి మనం పరిస్థితి. రాజు సౌందర్యాన్ని, దేవుడు ఆశించిన సౌందర్యం మనలో ఉండాలి. లేకపోతే ఆయన వివాహం చేసుకుంటాడా? ఆయన పెళ్లి కుమారుడైతే వధువెవరు? ఆ సంఘంలో సౌందర్యం ఉండాలక్కర్లేదా? ఇంకా పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత వ్యవహారాలు అంతా పాత పద్ధతిగా ఉంటే ఇంకేం సౌందర్యం ఉంటుంది? ఉంటుందా? కనుక మన జీవితాల్లో ఆత్మ సౌందర్యము ఉందా అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అట్లా ఆదికాండం 8:20-21 ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచ్చిన. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనగా ఆగ్రాణించి. ఆ సువాసన దేవుణ్ణి ఎంతగా సంతోషపరిచిందో. దేవుడిని ఏది పడితే అది దేవుడు యాక్సెప్ట్ చేయడండి. ఏదో మల్లెపూల వాసనకి, గులాబీ వాసనకి ఆయన ఆనందించే దేవుడు కాదు. సెంటు కొట్టే వాళ్ళ బెస్ట్ సెంట్ ఏదైనా ఉంటే చెప్పండి. ఆయన దృష్టిలో అవన్నీ కూడా ఏవి కాదు. ఇక్కడ ఏమన్నాడు? ఇంపైన సువాసన ఆగ్రాణించి ఏం చేశాడంట? తర్వాత చదవండి. ఏం చేశాడంట? ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి శపించాడు. ఎందుకు శపించాడు? పాపం వచ్చింది. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? మరలా శపించను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళా నేను ఇంపైన సువాసన ఎప్పుడైతే ఆగ్రాణించాడో ఆయన నిర్ణయాన్ని ఆయనే
మార్చుకోవచ్చు. దానిలో ఎంత పవర్ ఉందో గమనించాలి. దేవునికి ఇష్టమైన పనులు మనం అలా చేస్తే, ఒకవేళ మనకి ఏదన్నా నష్టం కలిగించాలన్నా, ఇజికేకి ఏం చెప్పాడు? సర్దుకొని అయినా నీ టైం అయిపోతుంది అన్నాడు. వెంటనే ఏం చేశాడు? ఆయన కన్నీళ్ళతో నిర్ణయం మార్చుకున్నాడా లేదా? మన జీవితాల్లో కూడా ఆయన నిర్ణయాల్ని, నీకు ఉద్యోగం రావట్లేదా, ఆశీర్వాదం లేదా, అభివృద్ధి లేదా, టైం పడుతుందా, దేవుడు ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయమంటున్నాడా, ఇంపైన సువాసనగా ఆయన కనుక నీ జీవితంలో కనిపిస్తే, ఈ ఆత్మ సౌందర్యం కనిపిస్తే, ఆయన నిర్ణయాన్ని మార్చు. ఎప్పుడూ రావాల్సిన ఉద్యోగం, ఎప్పుడూ రావాల్సిన ఆశీర్వాదం, ఎప్పుడూ రావాల్సిన పరిపక్వత, ఈ ఆంతరంగమైన అక్షయ అలంకారాలు, ఇవన్నీ ఆయన ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇస్తుంది. ఆయన నిర్ణయాన్ని మార్చుకోవడానికి కూడా ఈ సువాసన అంత బలంగా పనిచేసింది. సరే చూడండి, తర్వాత ఇంకో లేవి 23-25. నేను జస్ట్ టచ్ చేసి వెళ్తాను, ఎక్కువ టైం అవుతుంది కాబట్టి. లేవి 23-18. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొర్రె పిల్లలను ఒక కోడె దూడను 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి ప్రాణార్పణములతోను దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసనగా. యెహోవాకు ఇంపైన సువాసన రావాలంటే అక్కడ ఎంత కార్యక్రమం ఉందండి, ఎన్ని అర్పించాలండి. ఏదో సాంబ్రాణి నిప్పుల మీద చేస్తే వాసన వచ్చినట్టు ఈజీ ప్రాసెస్ కాదు అది. యెహోవాకు ఇంపైన సువాసన వేరు, ఇంపైన సువాసన. ఇది చాలా చాలా కష్టం. క్రీస్తు మనలో ఉండాలి, సువాసన మనం వెదజల్లాలి, ఇంపైన సువాసన స్థాయికి మనం రావాలి. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంతకాలం పడుతుందో ఆలోచించండి. ఓకేనా? సరే, తర్వాత అక్షయ అలంకారం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళాం. 1 Petrus 4:7. 9వ వచనం 1 Petrus 3:9. చదువుకున్న తర్వాత ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దూషణ ఆయనను చేయక దీవించుడి. మీరు చేయకూడదు. సింపుల్గా చెప్పాలంటే ఏమన్నాడు అక్కడ? దోషణకు ప్రతి దోషణ చేయకూడదు. ఇంకేం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇంకెలాగంటే చేయకుండా ఉంటాం? చేయకుండా చేతగానే ఉన్నా చూస్తాను కదా, అంతేనా? ఆవిడ ఏదేదో తిడుతుంది, మనం ఊరుకోవాలా? మన తప్పు ఏం లేదు. మళ్ళీ తప్పుని తిడితే అది వేరే సంగతి. తప్పు లేకుండా తిడుతున్నారు, ఊరుకోవాలా? ఏం చెప్తుంది వాక్యం? మాట్లాడాలి అందరూ. ఏం చెప్తుంది వాక్యం? కీడుకు ప్రతి కీడు. నిజాయితీగా చెప్పండి. ఎన్నిసార్లు చేయడం మానేసారి, ఎన్నిసార్లు చేశారు? ప్రిపేర్ చేసుకొని మీకు మీరే ప్రశ్న వేసుకోండి, మీకు మీరే ఆన్సర్. కానీ ఖచ్చితంగా చెప్తున్నాడు, ఏమన్నాడు? కీడు ప్రతి కీడు చేయండి. ఒకవేళ చేస్తే ఇంపైన సువాసనగా మన జీవితాలు ఉండవు, పరిమళ వాసన మన జీవితాల్లో ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏమన్నాడు? దీవించాడు. ఎవరిని? కీడు చేసేవాడు. ఇది కష్టమైన పని అండి. నా తప్పేమీ లేకుండా ఎంత అన్యాయం చేశాడు కదా, నాకు మర్చిపోలేను, జీవితాంతం మర్చిపోలేని మాట్లాడినాడు. నేను కొడితే ఒకచోట దెబ్బ బాగా, తిడితే గుండెల్లో ఉండిపోతాయి ఆ మాటలు. ఎప్పటి వరకు? చచ్చే వరకు ఉంటాయి. కొంతమంది అలాంటి మాటలు మాట్లాడతారు, ఉచ్చుకుంటే వాళ్ళని క్షమించడమే కష్టం. ఇంకేం చేయమంటాడు ఇక్కడ? ఎక్కడ బాగుంది అయినా నీకు ఇష్టమన్నా లేకపోయినా చేయాల్సిందే. చేస్తేనే నీ జీవితంలో క్రీస్తు పరిమళ వాసన ఉంటుంది. ఆ తర్వాత దేవుడికి ఇంపైన సువాసనగా ఉంటుంది. తర్వాత బ్రదర్ 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ఒక్క నిమిషం ఏమంటాడు?
కీడు నుండి తొలగి మేలు చేయవాలి. ఇందాక లాగానే ఉంది, కీడు ప్రతి కీడు చేయొద్దని కొంత దగ్గరగా ఉంది. తర్వాత ఏమన్నాడు, సమాధానం వెతకి దాన్ని వెంటాడేటప్పుడు ఎక్కడ జింకని పులి వెంటాడుతుంది, వేటాడుతుంది. అంటే అది దొరకకుండా పోతా ఉంటే ఇది దొరికించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మన జీవితంలో ఒకసారి సమాధానం మన నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోద్ది? మనం సమాధానం ఉండాలనుకుంటాం, మనం మంచిగా ఉండాలనుకుంటాం. కానీ మన పక్కన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, మనతో ఎప్పుడూ గొడవలే. సమాధానం ఉండాలని మనం ఎంత ప్రయత్నం చేస్తామో అంత ఆటంకాలు వస్తాయి, పరిశోధనలు వస్తాయి, పరిశీలనలు వస్తాయి. అందుకే ఏమన్నాడు అక్కడ, వెంటాడు. అది దూరం అయిపోతుంది మనకి, అయినప్పటికీ మనం వెంటాడి సమాధానం కోసం నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిందే. అప్పుడే క్రీస్తు పరిమళ సువాసన మన జీవితాల్లో ఉంటుంది అని హెచ్చరించబడుతున్నాం. తర్వాత 12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కీడు చేస్తున్నావు అంటే దేవుడు నీకు విరోధము. దేవుడే మనకి విరోధైపోతే ఇక మనం కాపాడేవాళ్ళు ఎవరండి? మనం ఆదుకునేవాళ్ళు ఎవరండి? దేవుడే మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోతే, దేవుడే మన సంఘంలో నుంచి వెళ్ళిపోతే, ఇశ్రాయేలులో నుంచి మహిమ వెళ్ళిపోయి, ఆ ప్రభావం వెళ్ళిపోయి, ఆ మాట వినపడగానే ఏమైపోయాడు? ఏది పోగొట్టుకున్నా పర్లేదు, ఏ నష్టం వచ్చినా పర్లేదు, దేవుడు మన నుంచి వెళ్ళిపోడు, మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోడు, మన మందిరంలో నుంచి వెళ్ళిపోడు. కీడు చేస్తామని అనుకుంటే మాత్రం దేవుడు నీకు విరోధంగా ఉంటాడు. ఇంకా దేవుడు కన్ను దేని మీద ఉంటాయంటే అక్కడ గమనించండి, నీతిమంతుల మీద ఆయన కన్ను. అర్థమవుతున్న మాటలే అవి ఒకసారి ఇంటికి చదువుకోండి. సరే, 4:7 ఒకసారి క్లాప్ చేసుకొని మనం ముగించుకున్నాం. అయితే అన్నిటి అంతము ఫైనల్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఫైనల్. అయితే చర్చలన్నీ పూర్తయినాక ఏమంటాం? అయితే ఏంటంటే ఇప్పుడు ముగింపు ఏంటి, ముగింపు సారాంశం ఏంటి, ఫైనల్ డెసిషన్ ఏంటి అని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అయితే అన్నిటి అంతము అయిపోవచ్చు. ఈ లోక నటన గతించడానికి చాలా దగ్గరలో మనం ఉన్నాం. కనుక ఏం చేయాలి మరి? కింద తెరవాలా, ఇంట్లో వాక్యం చూసుకొని, ఇంట్లో వాక్యం చూసుకొని మందిరాలు రాకుండా ఉండాలా? ఏం చేయాలి మరి? చూడండి తర్వాత ఏమన్నా కాగా మీరు స్వస్థ బుద్ధి కలవాలి. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటండి? స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటండి? బుద్ధి ఎన్ని రకాలండి? మంచి బుద్ధి, చెడు బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏదో వెరైటీగా ఉంది. స్వస్థ బుద్ధి ఇది మూడో రకం కొంచెం డేంజర్ కదా. ఈడొక రకం ఆడొక రకం అయితే పర్వాలేదు. మూడో రకం డేంజర్. మనం మంచిగా ఉంటాం, మంచి బుద్ధి ఉంటుంది కొంతమంది, ఇంకా కాకపోతే చెడ్డ బుద్ధి ఉంటుంది. ఈ స్వస్థ బుద్ధి అనేది అంత ఈజీ కాదు. నీ గురించి ఏమనుకున్నా, నిన్నేమన్నా, ఎంత నష్టం చేసినా, ఎంత కష్టపెట్టినా ఏ బుద్ధి ఉండాలి నీకు? సౌండ్ మైండ్ అంటాడు ఇంగ్లీష్. ఏమంటాడు? సౌండ్ మైండ్. స్పందించదే, దేని స్పందించక్కర్లేదు, అది సౌండ్ మైండ్ అంటే. తర్వాత ఏమంటాడంటే ఇంకా ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి రాత్రి అంతా నిద్రపోకుండా ఉండాలా? మెలకువగా ఉండడం అర్థం ఏంటండి? మెలకువగా ఉండి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండొచ్చు, మళ్ళీ ప్రార్థనకు యాడ్ చేశాడు. ఎంతసేపు ప్రార్థన? కొంతమంది మ్యాక్సిమం 5 minutes చేయగలరు, కొంతమంది ఇంకా ప్రార్థన పర్లేదు ఒక 10 minutes, ఇంకా బాగా చేసేవాళ్ళు ఉంటే ఒక 1/2 hour, ఇంకా బాగా చేసేవాళ్ళు ఉంటే 1 hour. ప్రార్థన ఆత్మ ఉంటుంది కొంతమందికి, వాళ్ళు ఎంతసేపు అయినా వాళ్ళకి ఎలా వదులుతుందిగా పదాలు తెలియదు.
మీరు మధ్యలో ఏమైనా బ్రేక్ వస్తుందా, గ్యాప్ వస్తుందా? కాదు. దేవుని ఆత్మ అలా నడిపిస్తుంది. మానవ జ్ఞానం కూడా ఏమంటున్నాడు? నెలపోగా ఉండి అంటే నిద్రపోకుండా ఆ పని మనం చేసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు, సమయం దొరికినప్పుడల్లా, ఎంత టైం ఉంటే అంత దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నా గురించి, నా ఫ్యామిలీ గురించి కాదు కదా. ఈరోజు మనం ఉన్నాం ఇక్కడ. ఎంతమంది ప్రార్థన చేస్తే మనం ఇక్కడ ఉన్నాం? మన తల్లిదండ్రులు మన గురించి ప్రార్థన చేయలేదా? దైవజనులు మన గురించి ప్రార్థన చేయలేదా? అసలు భారతదేశానికి క్రైస్తవం ఎలా వచ్చింది? వీళ్ళు తెచ్చుకున్నారా? ఎంతమంది మిషనరీస్, ఎంతమంది జీవితాలు త్యాగం చేశారు. 17వ శతాబ్దం 18 మేము ఉదయాన్నే ఈ ఒక ప్రేయర్ అనేది 5 to 7 పాస్టర్స్ అంతా అవుతాం. అక్కడ రోజుకు ఒక దైవజనుల గురించి చదువుతూ ఉంటారు. 17వ శతాబ్దంలో ఉద్యోగము, 18వ శతాబ్దంలో ఉద్యోగము. అసలు వాళ్ళ జీవితాలు క్రమప్రాయంగా ఎంచుకున్నారు. క్రమప్రాయంగా ఎంచుకున్నారు. సాక్రిఫైస్ చేశారు. అసలు ఈ లోకం భయం వేస్తుంది. వాళ్ళతో కూడా మనం పరలోకాన్ని పంచుకుంటామా? వాళ్ళతో పాటు మనం కూడా పరలోకంలో ప్రవేశిస్తామా? అంత అర్హత మనకి ఉందా? చాలా భయం వేస్తుంది. అసలు మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం? వాళ్ళు ఏం చేసి చదవండి, ఎప్పుడైనా బైబిల్ చదవండి, మంచిదే. ఆ మిషనరీస్, ఆ ప్రవక్తలు అనవచ్చు, లేకపోతే ప్రార్థనా పరులు అనవచ్చు, ప్రపంచ ప్రఖ్యాతి దేవుని సేవకులు అనవచ్చు. నేను ఎక్కువ ఆ బుక్సే చదువుతాను. కామెంటరీస్, వ్యాఖ్యానాలు జోలికి ఎక్కువ నేను ఎందుకు కామెంటరీస్, వ్యాఖ్యానాలు జోలికాను? నాకు నచ్చిన యాంగిల్లో నా అభిప్రాయం నేను చెప్తాను. మీకు నచ్చిన యాంగిల్లో మీ అభిప్రాయం మీరు చెప్తాను. నాది నేను కరెక్ట్ అంట, మీరు కరెక్ట్. ఇవన్నీ అవసరం మనకి. కొట్టుకు చేస్తున్నారు అక్కడ ఎక్కడ యూట్యూబ్లోను వాళ్ళను. ఒకడేమో ప్రసాదం తినొచ్చు అంటాడు, తింటే ఏమైంది అంటాడు. వాడికి ఏం పోయే కాలం వచ్చిందని. ప్రసాదం ఎట్లా తింటాం? విగ్రహాలు ఆరిపోయి తినొద్దు అని దేవుని వాక్యం చెబుతా ఉంది కదా. వాడు తినొచ్చు అంటున్నాడు. ఆయన ఏమన్నా దైవజనుడు అనాలా, దెయ్యం పెట్టానాలా? ఎంత పాపులారిటీ సంపాదించేశాడు. పాపులారిటీ కావాలంటే అటు మంచి అయినా చేయాలి, చెడైనా చేయాలి. రేవంత్ రెడ్డిని తిట్టేవారు వెంటనే ఇంటికి జీవి వచ్చేస్తుంది, నువ్వు ఎక్కించుకెళ్ళిపోవడం. అన్ని మీడియా ఛానల్స్ నువ్వు కనపడతావు. ఈ మధ్య ఈ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. జైలుకి వెళ్ళి వెళ్దాం కానీ పాపులారిటీ నా బాధ పడుతుంది. సరే, మన సందర్భం ఏంటి? ఎక్కడ ఉన్నాం మనం? మెలకువగా ఉండి ఆ తర్వాత ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు వికృతమైన ప్రేమ గలవారై ఉంటుంది. ఏంటండి ఇవన్నీ చాలా కష్టమైన పదాలు ఉన్నాయి ఇక్కడ. ప్రేమ కలిగి ఉండమంటే పర్వాలేదు కానీ ఏమంటుంది? అన్ని ఏదో తగిలిస్తున్నారు అక్కడ. ఏమంటాడు అక్కడ? వికృతమైన ప్రేమ అంట. అంటే ఎంత, ఎలాగా? దానికి హద్దులు లేవు, దాని కొలతలు లేవు. ఇలా పాడారు కదా, ఏం పాట? ప్రేమ యేసుని ప్రేమ అది కొలవలేనిది, ఎంచలేనిది. మన ప్రేమ పరిధి ఎంత? మరి మన దేవుని బిడ్డలమే. మనలో ఎంచలేనిది ఉండదు, కొలవలేనిది ఉండదు. ఒక గంట మంచిగా ఉంటే రెడీగా ఉంటుంది పాపం. ఒకరోజు సమాధానం ఉంటే నెక్స్ట్ డే గొడవ. పోనీ మంచిగా ఉన్నాం అనుకుంటే ఎవరు రెడీగా ఉంటుంది గొడవ పెట్టుకుంటాం. వీళ్ళు ఏదో తెచ్చుకొచ్చి వీళ్ళు మంచిగా ఉన్నారంటే డ్యూటీ నుంచి రాగానే అక్కడే గుర్రం ఎక్కొస్తాడు మనోడు. ఇంటికి వచ్చిందా కూడా ఉండడు, ఆఫీసులోనే గుర్రం ఎక్కొస్తాడు. ఇంక సమాధానం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా సమాధానం? ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ ఉంటుందా? సమాధానం లేనాడు ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉన్న చోట ఏం ఉండదు, ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉండదు. ప్రేమ లేకపోతే ఏముంటుంది? నమ్మకం కూడా ఉండదు. ఇక రకరకాల అనుమానాలు, రకరకాల. కొన్ని అంతవరకు ఉందా? వికృతమైన కొన్ని ప్రశ్నలు ఏమంటారు పిల్లలు వేస్తే పాస్ ఏమంటారు పిల్లలు? మనం కూడా దీన్ని అట్లా అన్నా కుదరదే.
ఒప్పుకోడు. ఈ టీచర్ మామూలు టీచర్ కాదు, ఏమి ఒప్పుకోడు. బయట టీచర్లు అయితే మా వాడు రాక్షసుడు రా నాయన, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మైనస్ మార్క్ చేసేస్తుంటాడు. మ్యాథ్స్లో సైన్స్లో మార్కులు వస్తాయి, లాంగ్వేజెస్లో రాదు. ఓ పొల్లు పోయినా, ఒక తోక పోయినా, ఏది పోయినా కరెక్ట్. ఇది ఆ మాస్టర్లే ఎలా చేస్తే ఈ మాస్టర్ ఏం చేస్తాడు? వికృతమైన ప్రేమ. మన సాధ్యం అవుతా? సాధ్యం. నమ్మిన వారికి సాధ్యం కావాలి, సాధ్యం అయ్యేట్టుగా జీవించాలి, సాధ్యం అయ్యేట్టుగా ప్రయత్నించాలి. లేకపోతే పరలోకంలో తర్వాత నేను ముగించేస్తాను తొందరగా. చదువుకోనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయుడి. ఓయబో, ఆతిథ్యం ఏముండమే కష్టం. ఇంకా చదవద్దంట, అంటే చదువుతాడనే విషయమే దేవుడు ముందే తెలుసు. కొంతమంది చర్చిలో పని చేస్తే ఏం చేస్తుంటారు? ఇష్టపూర్వకంగా చేసేవాడు కొంతమంది. ఈ పాస్టర్ గారికి ఎదుగుతా, ఏ దొరుకుతా పొద్దా అందరూ నావే చెప్తాడు. ఆతిథ్యం చేయాలంట, ఇంకేం చేయాలంట? చనుకోకూడదు. అట్లా చేస్తేనే క్రీస్తు పరిమళ వాసన మన జీవితాల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 2-3 ఉన్నాయంటే దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, అంటే మంచి ఏమంటావు, హస్బెండ్ లాగా ఉంటావో, మంచి అడ్మినిస్ట్రేటర్ లాగా ఉంటావో, అది నీ ఇష్టం. తర్వాత ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడు. ఏంటండి? యేసుప్రభు ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. దాన్ని ఏమంటారు? ఉపచారం అంటారు, అపచారం అంటారు. అపచారం కాదు. మరి మనం ఉపచారం చేయమంటున్నాడు, మనం ఏం చేయాలి? యజమాని చేసినట్టు శిష్యుడు చేయాలి, అక్కర్లేదా? మరి మనం ఎప్పుడైనా చేసావా? ఈ పక్కన ఉన్న పాదాలు కడిగావా? పూర్వకాలం ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు? కొన్నిసార్లు ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఉంది. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ వచ్చినంత కాళ్ళకి నమస్కారం పెట్టారు. అది ఎంత తోడే. మరి దాన్ని ఎందుకు పెట్టారో తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఉపచారం చేయాలంటే ఏముండాలి? తగ్గింపు. ఓకేనా? ఇష్టం ఉన్నా లేకపోయినా అపచారం మాత్రం చేయకూడదు. తర్వాత ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల అట్లా 1 Peter 3:14 చూడు. మళ్ళీ వెళ్ళిపోతాం, ముగించేద్దాం. అక్కడ 2 మాటలు సాత్వికమైన 16 1 Peter 3:16 మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఏం చేయడానికి? మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, మీరు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు, మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు, మీరు ఇంతకుముందు అలా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఇంత బాగున్నారు ఏంటి? హేతు అంటే అర్థం ఏంటి? కారణం అడుగుతారు. ఎప్పుడు అడుగుతారో తెలియదు, ఎవరు అడుగుతారో తెలియదు. అందుకని ఏమన్నాడు? ఎల్లప్పుడూ సిద్ధంగా. అందుకే పౌలు కూడా ఏమంటాడు? సమయమందును అసమయమందు. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చెప్పడం కాదు, దేవునికి ఇష్టమైనప్పుడు, ఆయన చెప్పమన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండి మనం చెప్పాలంట. అట్లా చెప్పాలంటే ఏం చేయాలి? తర్వాత చదువు బ్రదరు. మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా. అట్లా ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి మనం ప్రకటించాలి. మనం కారణం అడిగిన వాళ్ళందరికీ చెప్పాలి. మన జీవితంలో పరిమళ సువాసన కలిగి ఉండాలి. అది దేవుడి ఇంపైన సువాసనగా ఆగ్రహించాలి అని అంటే ఎల్లప్పుడూ క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవడం అర్థం ఏంటి? విగ్రహాలని గుడిలో ప్రతిష్ఠిస్తారు, పెట్టరు. ప్రతిష్ఠించడం అంటే అది మళ్ళీ చేయడానికి వీలు కాదు. క్రీస్తు మన హృదయాల్లో ఆ విధంగా ప్రతిష్ఠించబడితే
ఖచ్చితంగా మన జీవితాల్లో సువాసన వెదజల్లుతాం, క్రీస్తుకు మహిమకరంగా మనం జీవిస్తాం. ఆ స్థాయికి రావాలని ప్రతి దేవుని బిడ్డ దేవుడు కోరుకుంటున్నాం. దేవుడి మాట దీవించుకుంటాం. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే చూసావా? మరి క్రీస్తు సువాసన వెదజల్లినప్పుడు మనలను విజయోత్సవంతో ఆయన ఊరేగించు. ఆయన సువాసన వెదజల్లినప్పుడు విజయోత్సవంతో ఆయన మనలను, దీనికి ఉదాహరణ మనం యోసేపు అనుకోవచ్చు. యోసేపు క్రీస్తు సువాసన వెదజల్లాడు. ఈ దుష్కార్యం చేసి నా దేవుని నామాన్ని అవమానపడుతున్నా అని చెప్పి దూరంగా పారిపోయి ఆయన సువాసన వెదజల్లాడు. కాబట్టి ఆయనను ఏం చేశారు? రాజు ఊరేగించమని చెప్పినప్పుడు రాజు యొక్క ఉంగరం పెట్టి ఆ యొక్క రాజు యొక్క మెల్ల ఉన్నటువంటి గొలుసు ఆయనకి వేసి, గొలుసు బంగారం కాదు, ఆ రాజు మెల్ల ప్రత్యేకమైనటువంటి విలువైన వేసి ఆయన రెండవ రథం ఎక్కించి ఊరేగుతూ ఆ ముందెళ్ళే వాళ్ళు మరి యోసేపుకు నమస్కరించమని చెప్పగా అందరూ కూడా నమస్కారము చేసినంత గొప్ప అద్భుతం. ఒకసారి ఆలోచన చేయండి. మనం కూడా యోసేపు వలె, దానియేలు వలె, పాత నిబంధన కాలంలోని ప్రవక్తల వలె మనం జీవించినప్పుడు మనం కూడా దేవుని రాజ్యానికి వెళ్తున్నప్పుడంట దేవుని దూతలు వచ్చి ఊరేగింపుగా మనలను ఆయన రాజ్యంలోనికి